ఈ రోజే తొలి ఏకాదశి. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజును తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుండే విష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు, ఇవాల్టి నుండి హిందువుల పండుగలు మొదలవుతాయి. ఈ రోజు నుండి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లక్ష్మీ వల్లభుడు 4 నెలల పాటు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి జారుకుంటాడు. దీంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యభగవానుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. శనివారం తొలి ఏకాదశి రావడం చాలా అరుదు. ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక విశేషమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఇది. పూర్వకాలంలో ఒక విశాలమైనటువంటి అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోకజ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ కూడా దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కూడా కేవలం ఆకలి తీర్చుకోవడం, కడుపు నింపుకోవడం, అలా పిల్లివలే శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడం వరకు మాత్రమే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీస్తూ ఉండేది ఆ పిచ్చుక. ఇక చీకటి పడేసరికి తన గూటికి చేరుకునేది. ఇదే దాని యొక్క నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనే మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కాని అహంకారి. తాను చేసేటువంటి దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనను మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉంటాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడు ఆ అమరసింహుడు అనేటువంటి రాజు. ప్రజల పట్ల దయ, నిస్వార్థ ఇటువంటి సేవల కన్నా తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పిచ్చుక ఆ అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది. ఆ ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్నటువంటి పిచ్చుక వారు ఏం మాట్లాడుకుంటున్నారు అని వింటూ ఉంటుంది. అప్పుడా మహర్షి గంభీరమైనటువంటి స్వరంతో, ఓ శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళేటువంటి పవిత్రమైనటువంటి రోజు, తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ శ్రీ మహావిష్ణువును కనుక తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాకుండా సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే ముఖ్యం, అంతేకాని ఆడంబరాలు అస్సలే కాదని చెబుతాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ పిచ్చుకకు బాగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగా ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నిజంగా నేను నా జీవితమంతా కూడా కేవలం ఆహారం కోసమే బ్రతికాను. నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. పురుగులను చంపి తినడం వల్ల వచ్చినటువంటి పాపాలు, ఇవన్నీ కూడా ఆహారం కోసం పడినటువంటి ఆరాటం. వీటన్నిటికీ కూడా ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ పోతాయా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. మహర్షి మాటలన్నీ ఆ పిచ్చుక చిన్న మనసులో బాగా నాటుకుపోతాయి. దాంతో ఆ పిచ్చుక ఏదైతే అది అవుతుందిలే అని ఈరోజు ఎలాగైనా కాని ఉపవాసం ఉందామని గట్టిగా నిశ్చయించుకుంటుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజున ఏమీ తినకుండా అలాగే ఉంటుంది. తన జీవితంలో ఎప్పుడూ కూడా కడుపు మార్చుకొని ఆ పిచ్చుక ఉపవాసం ఉండలేదు. ఆ రోజు పిచ్చుకకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆకలితో, అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. అయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ మాటలు సకల పాపాలు నశించడం కోసమై ఆ మహర్షి మాటలను గుర్తు తెచ్చుకొని
ఎలాగైనా కాని ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంటుంది. అయితే అది ఎందుకింత పట్టుదలతో ఉందో దానికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏదో తెలియనటువంటి ఒక శక్తి దానిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పగలు గడిచి రాత్రి కూడా గడుస్తుంది. ఆ రాత్రికది ఇంకా బలహీనంగా ఆ చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయేటువంటి ప్రయత్నంలో నారాయణ, నారాయణ అంటూ తన మనసులో చెప్పుకుంటుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ పేరునే తలుచుకుంటూ ఉంటుంది. తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పికలను భరించలేక తెల్లారేసరికి ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు విడుస్తుంది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహ మహారాజుకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, జ్వరం వస్తుంది. ఎంతమంది వైద్యులు వచ్చినా ఆ వ్యాధిని నయం చేయలేకపోతారు. ఆయన ప్రాణాలు కూడా గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉంటాయి. ఇక అన్నదాన ధర్మాలు, యజ్ఞాలు చేసినా తనకు ఈ విధంగా ఎందుకుంది అని ఆ మహారాజు మనసులో మదనపడుతూ ఉంటాడు. పిచ్చుక ప్రాణం విడిచిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణుదూతలు దిగి ఆ పిచ్చుక ముందుకు వస్తారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్తారు. పిచ్చుకకి ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను. ఎప్పుడూ కూడా ఆహారం తప్ప వేరే ఆలోచన లేనిదాన్ని. నాకెందుకీ వైకుంఠ ప్రాప్తి? ఈ వైకుంఠ ప్రాప్తి అసలు నాకెలా వచ్చింది? అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అంటారు. ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా నీకు తెలియకుండానే శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని, నమో నారాయణ అనేటువంటి ఈ నామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైనటువంటి భక్తితో, పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించేటువంటి గొప్ప ఫలితమిదే. నీకు ధర్మం తెలియకపోయినా నీ జ్ఞానంలో నువ్వు చేసినటువంటి నిస్వార్థ త్యాగం, ఆ భగవంతుని యొక్క నామం పట్ల నీ అమాయకమైనటువంటి విశ్వాసం నీకు ఈరోజు మోక్షాన్ని ప్రసాదించిందని ఆ విష్ణుదూతలు పిచ్చుకతో చెప్తారు. దానికా పిచ్చుక ఆనందంతో పులకరించిపోతుంది. ఇంతసేపు మృత్యువు అంచున ఉన్నటువంటి ఆ అమరసింహ మహారాజుకు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి ఆ రాజుతో ఇలా అంటాడు. అమరసింహ, నీవు చేసినటువంటి దానధర్మాలు గొప్పవే. అయినా అవన్నీ కూడా నీవు అహంకారంతో చేశావు. పేరు ప్రతిష్టలు కావాలనేటువంటి కోరికతో చేశావు. ఈ తొలి ఏకాదశి రోజున నీకు దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉంది. తన ఆకలిని సైతం అది లెక్క చేయకుండా నా నామాన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచిపెట్టింది. దానికసలు ధర్మం తెలియదు, దానం తెలియదు. కేవలం నా నామం పలకడం, ఉపవాసం ఉండడం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసినా నిస్వార్థమైనటువంటి భక్తితో చేసింది. దాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అసలైనటువంటి నిష్కర్మషమైనటువంటి కర్మ నీవు నీ సంపదతో చేసినటువంటి దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసినటువంటి ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎంతో ఇష్టమైంది. కాబట్టి చిన్న భక్తి నాకు చాలు అని శ్రీ మహావిష్ణువు ఆ రాజుతో చెబుతాడు. కల నుండి మేల్కొన్నటువంటి మహారాజుకు తన అహంకారం అర్థమవుతుంది. తనకున్నటువంటి ధనం, అధికారం కన్నా నిస్వార్థమైనటువంటి భక్తి, దయ, కరుణలే స్వామికి నచ్చుతాయని, అవే గొప్పవని తెలుసుకుంటాడు. తాను చేసినటువంటి దానాలలో ప్రచారం కన్నా నిజమైనటువంటి దయకే విలువ ఇవ్వాలని తెలుసుకుంటాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలవుతుంది. ఆ మహారాజు వెంటనే లేస్తాడు. అప్పటికే తన జబ్బు తగ్గడమే కాకుండా ఆయన అంతకు ముందు ఉన్నదానికంటే కూడా ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందుతాడు. అప్పట్నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తాడు. తనకు కలిగినటువంటి సంపదను కేవలం తన గొప్పతనం కోసం కాకుండా నిజంగా అవసరమున్న వారికి సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా
నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ కూడా ఉపయోగిస్తాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ ఆదుకుంటాడు. అంతేకాకుండా తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడా తను ఆ వ్రతాన్ని పాటించడమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పి దండోరా వేయిస్తాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, నిజమైనటువంటి దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో కాకుండా దాన ధర్మాలలో మాత్రమే ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి విశ్వాసంతో ఉండేటువంటి భక్తి, ప్రేమ వాటికి స్వామి అంకితమైపోతాడు. కాబట్టి ఈ తొలి ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి రోజున మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసేటువంటి చిన్నపాటి త్యాగం, దానం కూడా స్వామికి ఎంతో ఇష్టమైనది. ఎవరైతే ఈ కథను వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసినంతటి పుణ్యం, సమస్త శుభాలు, పాపాల నుండి విముక్తి కలుగుతాయి. అహంకారం విడిచి స్వచ్ఛమైనటువంటి మనసుతో జీవిస్తే దైవానుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందని తెలియజేసేటువంటి కథ ఇది. ఈ తొలి ఏకాదశి రోజున తులసి పూజ కూడా చేస్తారు. తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి తులసి చెట్టు యొక్క మహిమను తెలియజేసే కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు కదా, మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనమేంటి అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామాదేవికి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహరుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానిస్తూ ఉండేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు. అతనికి కనీసం అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళను కూడా అవమానించి వారిని తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఆ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కృంగతీస్తూ హింసిస్తూ ఉండేది. అలా తను చూస్తూ ఉండగానే చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకుంటూ ఉండేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కాని ఆ బ్రాహ్మణుడి భార్య అతని మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్క తినేవాణ్ణి పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవడమే నాకు సుఖంగా ఉంటుందని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయడం కూడా మొదలుపెట్టింది. అలా కామజ్వాలలతో రగిలిపోతున్నటువంటి ఆమెను చూసి తన భర్త ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఎవరినైనా కాని భగవంతుడు వెంటనే శిక్షించకపోయినా కొన్ని రోజుల తర్వాతైనా తప్పకుండా తప్పు చేసిన వారికి భగవంతుడు ఏదో ఒక విధంగా శిక్షను విధిస్తాడు. అయితే ఆమె ఆ విధంగా ఎప్పుడూ తన భర్తను అవమానిస్తూ ఉండేది. అయితే ఒకనాడు ఆవిడ ఒక అడవిలోకి వెళ్తుంది. అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి తిరుగుతూ ఉంటుంది. ఆ పులి చూపు ఆ బ్రాహ్మణ స్త్రీ మీద పడుతుంది. వెంటనే ఆమెను తినడానికి ఆ పులి తన పంజాను విసురుతుంది. అయితే ఆ బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంటుంది. తనను దయతో విడిచిపెట్టమంటూ వేడుకుంటుంది. అందుకా పులి ససేమిర ఒప్పుకోలేదు. ఈ రోజు నువ్వు నాకు ఆహారంగా మారిపోవాలంటూ ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరికి పంపించింది అని చాలా గొప్పగా చెబుతుంది ఆ పులి. అప్పుడా పులి మాట్లాడుతూ ఉండడం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోతుంది. నీవు సాదాసీదా పులివి కాదు. ఇంతకు నువ్వెవరు? నిజం చెప్పు అంటూ ఆ పులిని ప్రశ్నిస్తుంది. ఆమెను చంపి తినడం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది ఆ పులి. ఓ స్త్రీ, చూడు, నీలాంటి పాపాత్ములను, నీలాంటి పాప పనులు చేసేవారిని ఎప్పటికీ కూడా భగవంతుడు విడిచిపెట్టడు. అయితే
నా గురించి అడిగావు కాబట్టి నేను నీకు నా కథ చెప్తాను. శ్రద్ధగా విను అని ఆ పులి తన యొక్క పూర్వజన్మ కథ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైనటువంటి నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకున్న ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు ఆ బ్రాహ్మణుడి సద్గుణాలు అస్సలు రాలేదు. ఆ బ్రాహ్మణుడు ఎంత మంచివాడో నేను అందుకు విభిన్నంగా ఉండేవాణ్ణి. నాలో ధనాన్ని సంపాదించాలనేటువంటి కోరిక విపరీతంగా పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను. నేను ఎన్నో యాగాలు నిర్వహించాను. కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాప పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి కూడా విలువైనటువంటి దానాలను స్వీకరించాను. అలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాణ్ణైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలనేటువంటి అత్యాశ మాత్రం అస్సలు పోలేదు. ఒక రోజున నది ఒడ్డుకు వెళ్లి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైనటువంటి పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. అయితే అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరికి వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కాని అది నా కాళ్ళను కొరికేసింది. కుక్క కాటు వల్ల నేను కొద్ది రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. అయితే ఎన్నో పాపాలు చేయడం వలన నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. అలా కొన్ని వేల సంవత్సరాల పాటుగా శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకిలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తిననని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. నీలాంటి పాపాత్ములైనటువంటి వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చితం లభిస్తుందని చెప్పింది ఆ పులి. ఆ తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేస్తుంది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్తారు. ఆమె పాపకర్మలన్నీ కూడా చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోతాడు. ఆమె వ్యభిచారం చేయడమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసిందని ఆమెకు ఘోరమైనటువంటి శిక్షలు విధిస్తారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేస్తారు. తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మిస్తుంది. ఎలాంటి దానధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియనటువంటి ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతుకుతుంది. ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారా అని ఆమె ఎంతగానో ఆశ్చర్యపోతూ వాళ్ళను ఆ వివరాలను కనుక్కుంటుంది. తులసిని పూజించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని తెలుసుకుని ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వస్తుంది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్లడానికై యమదూతలు వస్తారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డుకుంటారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అని యమదూతలు వైకుంఠ ద్వారపాలకులను ప్రశ్నిస్తే అందుకా ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది. కాబట్టి ఆమె చేసుకున్నటువంటి సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెబుతారు. తులసి మొక్కను పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలియనటువంటి ఆ యమదూతలు ఆశ్చర్యపోయి మరిన్ని వివరాలను అడుగుతారు. అప్పుడా వైకుంఠ ద్వారపాలకులు తులసి గురించి ఇలా చెప్తారు. చూడండి, ఈ తులసి నిజంగా నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఎవరైతే తులసి కోట ముందు దీపం వెలిగిస్తూ ఉంటారో వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ
తులసి మొక్కను ఎవరైతే ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో తులసీమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణువును స్మరిస్తారో వారికి తప్పక పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించినటువంటి ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన యొక్క కర్మ ఫలితం నుండి తప్పించుకుందో, అదే విధంగా తులసీమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసీమాత ముందు నెయ్యితో చేసినటువంటి దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నేతితో దీపం వెలిగించడం వలన అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునేటువంటి స్తోమత కనుక లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో అయినా దీపం వెలిగించుకోవడం వలన పాప కర్మలతో జన్మల యొక్క పుణ్యం కూడా తొలగిపోతుంది. కాబట్టి తులసి ముందు తప్పకుండా దీపాన్ని వెలిగించుకొని దారిద్రం దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చూసుకోవాలి. కాశ్మీర దేశాన్ని సత్యవతుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు పేరుకు తగ్గట్టు ప్రవర్తించేవాడు. అతని రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉండేది. ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటిస్తూ ఉండేవారు. రాజ్యంలో ఎక్కడా కూడా అధర్మం, అన్యాయం అనేవి లేకుండా ఉండడంతో ప్రజలందరూ సుఖంగా ఉండేవారు. ఒకరోజు సత్యవతుడు ఇలా అనుకున్నాడు. మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే చాలదు, పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి. అందుకు ఉన్న ఉపాయం ఒక్కటే, అదే దైవారాధన. నా ప్రజలంతా పరలోకంలో సుఖాన్ని అనుభవించాలి అంటే దైవచింతన ఏ విధంగా చేయాలి అని ఆలోచించసాగాడు. ఒకనాటి ఏకాదశి రోజు సత్యవతుడు ఉపవాసం చేసి దైవధ్యానం చేస్తూ ఉన్నాడు. తన ప్రజలంతా పరలోకంలో సుఖం పొందడానికి ఉపాయమేమిటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సత్యవతుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మహారాజు మహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో ఆరాధించి ఇలా అన్నాడు. స్వామి, మీ దర్శన భాగ్యం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. నా ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందడానికి తగిన ఉపాయాన్ని సెలవివ్వండి అని కోరాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు సత్యవతుడి కోరికను మన్నించి ఇలా అన్నాడు. సత్యవత, ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే నువ్వు ఎంతటి దయామయుడివో నాకు తెలుస్తుంది. ప్రజలంతా ఇహపరలోకాలలో సుఖం అనుభవించాలి అంటే ఏకాదశి వ్రతం అనే గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని నీ ప్రజల చేత చేయించు. ఆ వ్రతాన్ని 12 సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి చేత ఈ వ్రతాన్ని చేయించు. ప్రతి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి తిథుల్లోనూ ఉపవాసం చేసి నన్ను పూజించాలి. ఆ తర్వాత రాత్రిపూట జాగరణ తప్పకుండా చెయ్యాలి. మరుసటి రోజు ద్వాదశి రోజు నన్ను పూజించాలి. ద్వాదశి తిథి వెళ్ళిపోక మునిపే పారాయణ చెయ్యాలి. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగపీడితులు, గర్భవతులు అయిన స్త్రీలకు ఈ వ్రత నియమాలు వర్తించవు. మిగిలిన వారంతా ఈ వ్రతం ఆచరించేటట్లు చేస్తే నీ కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్క నమస్కారం చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసినంతటి ఫలం లభిస్తుంది. లోకంలో 100 అశ్వమేధ యాగాలు చేసిన వారు చేసిన పుణ్యం క్షీణించాక మళ్ళీ భూలోకంలో పుట్టవలసి వస్తుంది. కానీ శ్రీకృష్ణుడికి నమస్కరించిన వారికి మాత్రం మరలా పుట్టడం అనేది ఉండదు. కనుక ఓ రాజా, నీ ప్రజలందరి చేత ఈ వ్రతం చేపించు. చేసినందుకు వారికి, చేయించినందుకు నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. సత్యవతుడు సభని ఏర్పాటు చేపించాడు. శ్రీమన్నారాయణుడు తనకు చెప్పిన విషయాలను సభలోని అందరికీ తెలియజేశాడు. అది విన్న సభలోని వారంతా, రాజ్యంలోని ప్రజలంతా ఏకాదశి వ్రతం చేసేటట్లు ప్రయత్నిస్తామని రాజుకి విన్నవించారు. సత్యవతుడు వెంటనే ఇలా అన్నాడు.
ప్రజల మేలు కోరే ఈ శాసనం చేస్తున్నాను. ఈ శాసనం ఎవరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. తప్పనిసరిగా అందరూ ఏకాదశి వ్రతం పాటించాల్సిందే అని శాసనం చేసి రాజ్యమంతా చాటింపు వేయించాడు. పండితులైన బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని పిలిచి పురాణాలలోని ఏకాదశి వ్రతాన్ని, మహత్యాన్ని రాజ్యమంతా ప్రచారం చేపించాడు. సత్యవతుని ఆజ్ఞ ప్రకారం ఆ ప్రజలంతా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. సత్యవతుడి వైభవాన్ని, ప్రజల భక్తి శ్రద్ధలను చూస్తాడు దేవరాజైన ఇంద్రుడు. తర్వాత తనలో తాను ఇలా అనుకున్నాడు. నేను ఎంతో కష్టపడి 100 అశ్వమేధ యాగాలను చేసి ఇంద్రపదవిని పొందాను. ఇప్పుడు సత్యవతుని రాజ్యంలోని ప్రజలంతా శ్రీకృష్ణ నామస్మరణ చేత పుణ్యులై ఒక్క కృష్ణనామం పలికితే 100 అశ్వమేధ యాగం ఫలితం లభిస్తుంది కదా. మరి ప్రజలంతా ఇన్ని ఏకాదశులలో ఎన్నో కృష్ణనామం చేసి ఉంటారు కదా. వారందరికీ ఎంతో పుణ్యం లభించి ఉంటుంది కదా. మరి వీరందరిలో ఏ ఒక్కరికైనా నా ఇంద్రపదవికి పోటీ వస్తారేమో. కాబట్టి ఈ రాజ్యంలోని వారందరినీ ఏకాదశి వ్రతం చేయడం మాన్పించాలి. ముందుగా రాజు వ్రతం చేయడం ఆపేస్తే ప్రజలు కూడా వ్రతం చేయడం మానేస్తారు. నా ఇంద్రపదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను అమలుపరిచాడు. దానిలో భాగంగా మాలిని అనే అప్సరసతో ఇలా అన్నాడు. ఓ మాలిని, నీవు సత్యవతుడి దగ్గరికి వెళ్ళి నీ అందచందాలతో మోహంతో ముంచెత్తు. అతని ఏకాదశి వ్రతాన్ని దూరం చెయ్యి అని చెప్పి భూలోకానికి పంపించాడు. ఒకరోజు సత్యవతుడు నిండు కొలువు తీరి ఉన్నాడు. కొందరు అరణ్య ప్రాంతవాసులు సభకు వచ్చారు. వాళ్ళు మహారాజుతో ఇలా అన్నారు. మహారాజా, అడవిలో ఉన్న క్రూరమృగాలు చుట్టుపక్కన ఉన్న మా ప్రాంతంలోకి వస్తున్నాయి. మనుషులను, పశువులను తినేస్తున్నాయి. అక్కడి ప్రజలంతా ఎంతో భయపడుతున్నారు. కాబట్టి వేటకి మీరు ఆ ప్రాంతానికి వచ్చి క్రూరమృగాలను సంహరించి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. వెంటనే సత్యవతుడు, నేనే వచ్చి మీ భయాన్ని పోగొడతాను అని చెప్పి పంపించాడు. ఆ తర్వాత వేటకు బయలుదేరాడు. 7 రోజుల పాటు వేట నిర్విఘ్నంగా సాగింది. సత్యవతుడు మరుసటి రోజు రాజ్యానికి తిరిగి ప్రయాణమవుతున్నాడు. ఆ రోజు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్యవతుడికి ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ స్త్రీని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి సేవకులను పంపించాడు. వెంటనే సేవకులు వెళ్లి ఆ స్త్రీని సత్యవతుడి వద్దకు తీసుకువచ్చారు. ఆమెను చూసిన సత్యవతుడు ఇలా అడిగాడు. మీ దుఃఖానికి కారణమేంటి? మీ వివరాలేంటి అని ప్రశ్నించాడు. దానికామె ఇలా పలికింది. నాకు తల్లిదండ్రులు లేరు. నా సోదరుడు నన్ను అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకు ఎవరికీ తెలియకుండా పారిపోయి అడవికి వచ్చాను. కాబట్టి నా మీద దయ ఉంచి నాకు జీవితాన్ని ప్రసాదించండి అని అడగగా ఆమె మాటల మాయలో పడిపోయాడు మహారాజు. ఆమెను వెంట పెట్టుకుని తన సామ్రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆమె అందానికి లొంగిపోయి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. దాంతో ఆమె చిన్నరాణయ్యింది. తను వచ్చిన పని పూర్తి కాబోతుందని అనుకుంటూ చిన్నరాణి భర్త విషయాలను పట్టించుకోవడం మానేసింది. కాని మహారాజు ఏమీ అనేవాడు కాదు. ఆమె ఏ విధంగా చెబితే అదే విధంగా చేసేవాడు. ఇక చిన్నరానికి నేను ఏది చెప్తే అదే జరగాలనే మూర్ఖత్వం వచ్చేసింది. మహారాజు కూడా ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఏకాదశి రానే వచ్చింది. అందరూ ఏకాదశి పూజ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాజు కూడా వ్రతాచరణకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో చిన్నరాణి తన పుట్టినరోజు వేడుకలు జరిపించాలని మహారాజుకు వర్తమానం పంపింది. కేవలం మహారాజు మాత్రమే కాకుండా రాజ్యంలోని ప్రజలంతా తన జన్మదిన వేడుకలో పాలు పంచుకోవాలని అన్నది. చిన్నరాణి పంపిన వార్త విని
రాజు ఆశ్చర్యపోయాడు. ఒకవైపు అందరూ ఉపవాస దీక్ష పట్టి వ్రతం ఆచరిస్తున్నారు. చిన్నరానికి ఎన్నో విధాలుగా వ్రతం గురించి చెప్పి చూశాడు. కాని చిన్నరాణి పట్టు విడవలేదు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, భార్యాబిడ్డలనైనా వదులుకుంటాను కాని వ్రతం మాత్రం వదలను అని అన్నాడు. చిన్నరానికి మంచి అవకాశం వచ్చింది. అప్పుడు చిన్నరాణి రాజుతో ఇలా అంది, అయితే నీ పెద్ద భార్యను, కొడుకును బలివ్వు, నీ భక్తిని నిరూపించుకో అని పలికింది చిన్నరాణి. మాట అన్నట్టుగా పెద్ద భార్యను, కొడుకును చంపడానికి సిద్ధపడ్డాడు రాజు. పెద్ద రాణిని చంపడానికి ఎత్తిన కత్తి ఆ రాణి మెడలో పూలమాలయ్యింది. ఆ మరుక్షణంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. సత్యవతుడికి దేవేంద్రుడి దుర్మార్గం గురించి వివరించాడు. ఆ మాలిని నిన్ను వధించడానికి దేవేంద్రుడు పంపిన అప్సరస. కాబట్టి సత్యవత, నా అనుగ్రహం ఉన్నంత వరకు నీవు ఈ మాయలో చిక్కుకోకూడదు. నీ మాయను విడిచిపెట్టు. ఈ మాయలు నిన్ను ఏమీ చేయలేవు. ఇకపై ఈ స్త్రీ మీద నీకు కలిగిన మోహాన్ని వదిలిపెట్టి ఈమెను నీ రాజ్యం నుండి తరిమికొట్టు. నువ్వు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకు. నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. సత్యవతుడు ఏకాదశి రోజు విష్ణుమూర్తి దర్శనంతో ఎంతో ఆనందపడ్డాడు. ఇహపరలోకంలో సమస్త భోగాలను అనుభవించిన తర్వాత విముక్తి పొంది రాజర్షి అయ్యాడు. తర్వాత తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేసి శ్రీహరి సేవలో గడిపి ధన్యుడయ్యాడు. ఎంతో పరమ పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. జైమిని మహర్షి ఒకరోజు తన గురువుగారు అయిన వ్యాస మహాముని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, గురువుగారు, ఏకాదశి అనే పేరును నేను చాలాసార్లు విన్నాను. ఏకాదశి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏకాదశి రోజు ఏం చెయ్యాలి? ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వలన ఏం జరుగుతుంది? ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది? ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయండి అని కోరుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి, మంచి ప్రశ్న అడిగావు. రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు. కానీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలి అనుకుంటారు. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఇలా చెప్పసాగాడు. జైమిని మహర్షి సృష్టి జరిగిన తర్వాత భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చెయ్యదలిచి పాపపురుషుణ్ణి సృష్టించాడు. జీవులు చేసిన కర్మలు, పాపాలను బట్టి వారికి శిక్షలు విధించడం, వారికి పునర్జన్మ కలగజేయడం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆర్తనాదాలు, ఏడుపులు విన్న విష్ణుమూర్తి, ఎవరు వీళ్ళందరూ, ఎందుకలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు, స్వామి, మీరు పాపపురుషుణ్ణి సృష్టించారు కదా, అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు. ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు. అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు, నాకెలా తెలుస్తుంది స్వామి, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది. ఆమె ఇలా అంది, ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో, ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇదే నా వాగ్దానం అని పలికింది. యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందారు. అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు, నీవెవరు,
నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు. దానికి కరుణ ఇలా చెబుతుంది. స్వామి, నేను మీ దాసిని, ఏకాదాసిని. మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది. మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది. అదే నేను అని చెప్పింది. దయచేసి మీరు నాకు అనుమతివ్వండి. విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా, ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలిగిందో, అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి అని కోరింది. అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు. మరి నేనేం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థమేముంది? జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారని పాపపురుషుడు అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. పాపపురుష, నువ్వు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పాడు. దానికి పాపపురుషుడు ఇలా అంటాడు. స్వామి, నీవు జగన్నాథుడవు, అంతటా నీవు ఉంటావు, నేనెక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అని అంటాడు. దానికి పాపపురుషుడు ఎక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు. ఏకాదశి రోజు నీవు ధాన్యాలలోకి వెళ్ళి దాక్కో అని చెప్పాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుషుడు ధాన్యాలలోకి వెళ్ళి దాక్కుంటాడు. అంటే ఆహారంలో దాక్కుంటాడు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెప్తారని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. అంతేకాదు మహర్షి, మనకుండే 11 సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి. ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకు అంటే, ఏక అంటే 1, దశ అంటే 10, ఏకాదశి అంటే 11. ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం అని అర్థం. మనిషి యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం. ఈరోజు నిద్రా తిండిని వదిలేసి 11 సూక్ష్మ జ్ఞానములను భగవంతునిపై లగ్నం చేయాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. కాబట్టి ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది.